Welcome to Top Double Line News. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు మన పేరు 3.0తో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 12వ పిఆర్సి కమిటీ చైర్మన్ను వెంటనే నియమించాలని, కరోనా కాలంలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లులు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి రాష్ట్ర ప్రభుత్వం న్యాయంగా ధర్మబద్ధంగా ఇవ్వవలసిన అంశాలను వెంటనే ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఈరోజు ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నది. ఈ రిలే నిరాహార దీక్షలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, అదేవిధంగా ఎన్జిఓ నాయకులు రామ్మోహన్ గారు, ఈశ్వరయ్య, ఆర్టీసీ తదితర జిల్లా కమిటీ మండల వ్యాప్తంగా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా డిమాండ్లు ఏమంటే 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ని వెంటనే నియమించాలి. 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం ఆలస్యం అయితే వెంటనే 29%తో ఐఆర్ మధ్యంతర వృత్తిని ప్రకటించాలి. అదేవిధంగా పెండింగ్ ఉన్న డిఏలని వెంటనే విడుదల చేయాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన హెల్త్ కార్డు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని సక్రమంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57వ మెమో ప్రకారం 2003 నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలి. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా కోవిడ్ కాలంలో మరణించిన ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు వెంటనే కారుణ్య నియామకాలు నియమించాలనే డిమాండ్తో ఈ పెద్ద ఎత్తున రణబేరి 3.0 పేరుతో ఈ డిమాండ్లతో ఈరోజు ఈ నిరసన రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. శెట్టిపి జయచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి. వైఖరి 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ ని వెంటనే 29% మధ్యంతర వృత్తిని వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల పెన్షన్ల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే, 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే, మధ్యంతర వృత్తి 29% వెంటనే, మధ్యంతర వృత్తి 29% వెంటనే, ఉద్యోగ ఉపాధ్యాయ న్యాయమైన సమస్యలను వెంటనే, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల న్యాయమైన సమస్యలను వెంటనే